ప్రతి కామెంట్ నేనే చూసి నేనే ఆన్సర్ చేస్తాను. సో ఎవరిని ఇగ్నోర్ చేయను. కొన్ని ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ ఉంటే పాజిటివ్గానే రియాక్ట్ అవుతాను అప్పుడు నా మూడ్ని బట్టి. ప్రజెంట్ అయితే ఏం బ్యాడ్ కామెంట్స్ అయితే రావట్లేదు, గాడ్స్ గ్రేస్. బట్ చూద్దాం పోన్ ఏమవుతుందో. ఒక మూతలు. నేను ఈరోజు చేసేది ఫిష్ కర్రీ. అది చిన్న చేపల కూర. గోదావరి ఫిష్ ఉంటాయి కదా, చిన్న చేపలు. ఆడుతుంది కూర. ఒక చిన్న పావు టీ స్పూన్ మెంతులు కొంచెమే వేయాలి. కొన్ని ఆవాలు. షూట్ నడుస్తుంది, లైవ్ నడుస్తుంది, సో స్లోగా వెళ్తుంది కుకింగ్. ఫిష్ని అయితే శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లి బొందు కంపల్సరీ వాడతాను నేను ఫిష్ కర్రీలో, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఉల్లి బొందే వేసుకుంటాను. కాగింది కదా, వేసేసుకో. ఫస్ట్ ఉల్లి బొందు వేసుకొని తర్వాత ఆనియన్స్. ఈ ఆనియన్స్ పట్టవు, ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. లాస్ట్ లో పైన చల్లుకుంటే బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో, ఐడియా ఉంది కదా. ఎప్పుడైనా స్లోగా కుక్ చేసుకోవాలి. నేను అందుకే ఎక్కువగా లో నుంచి మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేస్తాను ఏ వంటకాలైనా. అది ఆర్డర్ ఇచ్చినా కానీ, లేకపోతే నా ఇంట్లో నేనైతే క్లౌడ్ కిచెన్ లో నా ఇంటి వంటలాగే చేసిస్తాను. నా ఇంటికి వస్తే ఎలా చూసుకుంటానో వాళ్ళని అలానే చాలా ప్రేమతో వండి టేస్టీగా ఇచ్చి పంపిస్తాను. ఇంకా బాగా కొత్త కొత్త కాంబోస్ పెడుతున్నాం మా క్లౌడ్ కిచెన్ లో. మీరు ఆర్డర్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి మమ్మల్ని. చాలా చాలా ఎమ్మి ఆర్డర్స్ ఉంటున్నాయి. మీరు హైదరాబాద్ లో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే మేము పంపిస్తాం. ర్యాపిడోకి ఇస్తాం. మీరు బుక్ చేసుకోవాలి. ర్యాపిడో కానీ ఊబర్ కానీ మీ ఇష్టం. పల్లి నూనె వాడాను. చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను. వాటర్ ఎక్కువ పోయకుండా చింతపండు గుజ్జు మంచిగా థిక్గా వేస్తే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో. కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం ఇంకా మగ్గాలి, స్లోగా మగ్గుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఈజీ, ఏముందిలే చేయొచ్చులే ఉంటుంది. కనిపించేది ఒక్క 7 to 10 minutes లో ఎంత బ్యాక్గ్రౌండ్ అంటే డే అంతా కష్టపడాలి. 1.5 స్పూన్ వేసుకుందాం. నా కుకింగ్ అంటే చాలా చాలా ఇష్టం, ప్యాషన్ అన్నమాట. సో అందుకే నేను ఎక్కువగా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫిష్ చేస్తాను. చాలా గట్టిగా ఫ్రెష్గా ఉన్నాయండి ఫిష్ మాత్రం. నాకు చాలా ఇష్టం మట్టి కుండలు, ఇలా పాతకాలపు వంట స్టైల్, వింటేజ్ స్టైల్ చాలా ఇష్టం. ఎందుకంటే హెల్దీ అన్నమాట. వాళ్ళు మనలాగా ఓ అల్యూమినియం వాడలేదు, ఇంకా డిఫరెంట్ వాడలేదు, ఐరన్ వాడేవాళ్ళు, ఎక్కువగా మట్టి. ఇలా ఫిష్ వేయగానే ఇంకా గరిటె యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, చక్కగా తిప్పుకోవాలి. మీరు ఏ కర్రీస్ అంటే ఏ రెసిపీస్ అడిగినా నేనైతే పక్కా తీస్తానండి. సబ్స్క్రైబర్స్ కోసం నేను ఆల్రెడీ ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. జస్ట్ వన్స్ ఒక్క మెసేజ్ పెట్టిన చాలు, నేను కంపల్సరీ ఆ రెసిపీ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారు, ఒక్కసారి నా ఛానల్ వెళ్ళి విజిట్ చేస్తే జస్ట్ ఒక కామెంట్ పెట్టినా చాలు, నేను ఆ రెసిపీ మాత్రం కంపల్సరీ చేస్తున్నాను. దాన్ని ఎక్కువ డామినేట్ చేయకుండా ఈ టమాటో ప్యూరీ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట చేపల కూరలో. కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది. తినండి. ఫిష్ కర్రీ మాత్రం చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకున్నాం అంతలో. ఓకే, నేను ఈరోజు చేసేది ఫిష్ కర్రీ. అది చిన్న చేపల కూర. గోదావరి ఫిష్ ఉంటాయి కదా, చిన్న చేపలు. భలే అంటే మనము ఫిష్ కి సపరేట్ పాత్రలే యూజ్ చేయాలంటే ఇట్లాంటి మూకుడు
ఇలా అయితే బాగుంటుంది. తినాలనుకుంటే ఇలా స్పూనున్నర వేసాను. ఆల్రెడీ ఫిష్‌లో కలిపినప్పుడు వేసాను. ఆ తర్వాత ఇంక వేయలేదు కదా! వేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. నేను ఎక్కువ గ్రీన్స్ ఎక్కువ వాడతానండి. అది తిరిగిపోయిందండి నా ఫిష్ కర్రీ. యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ. మరి ఏ ఫిష్ అయినా మీరు మెన్షన్ చేసి ఇది అవైలబుల్ ఉందా అంటే మేము ఖచ్చితంగా చేసిస్తాం. మాకు దొరికితే తెప్పించి, దూరమైనా సరే తెప్పించి మరి. అయిపోయింది ఫ్రెండ్స్ నా ఫిష్ కర్రీ. మట్టి డాకలో చేసేసాను. చూసారా, ఆఫ్ చేసినా సరే బాయిల్ అవుతుంది. దొరికావా? ఇది కొండి.